పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి. నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. లలిత అడ్వాన్స్ ప్లాన్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం డాక్టర్ అను చౌదరి గారు ఉన్నారు. మేడం మనకు ఆల్రెడీ చాలా టాపిక్స్ పైన ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. ఈరోజు ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడబోతున్నారు. మేడం మాటలో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఇన్ఫర్టిలిటీ అంటే చాలామంది ఎక్కడుందమ్మా అని అనుకుంటారు. ఎందుకంటే జనాభా చూస్తే అంత ఎక్కువ ఉంది, ఎన్నో బిలియన్స్లలో జనాలు ఉన్నారు. మళ్ళీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది హయ్యర్ రేంజ్లో ఉంది. అసలు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం రావడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి మేడం? రీజన్స్ అంటే ఏంటి అని మనం ఫస్ట్ చెప్పుకుంటే, ఏ తల్లికైనా జన్మనివ్వడం, సంతానాన్ని ఇవ్వడం అనేది అదొక అద్భుతమైన వరం సృష్టిలో. ప్రతి ఒక్కరు కోరుకుంటారు. వరంతో పాటు ఆ తల్లికి కొంత జన్మనిచ్చిన తర్వాత ముసలితనంలో మనకి ఎవరినైతే మనం ఇస్తామో జన్మని, వాళ్ళు మనల్ని చూసుకోవడానికి మనకు స్వార్థం కూడా ఉంది. వరంతో పాటు స్వార్థం కూడా ఉంది. ఎందుకంటే చేతగానప్పుడు మనం చూసుకోవాలి కాబట్టి, మనం వృద్ధాప్యంలో ఉన్నప్పుడు. ఇది ఒకటి. థర్డ్ రీజన్ వచ్చేసి, చాలామంది సోషల్గా వెళ్ళినప్పుడు పిల్లలు లేకపోతే గొడ్రాలు, ఇది వస్తే ఈ శుభకార్యం జరగదు అన్న మాటలతో కూడా ఆవిడని మెంటల్గా ఇబ్బంది పెట్టి చివరికి చనిపోయే విధంగా చేస్తుంది కొంత సమాజం కూడా. అందుకని చెప్పి ఈ ఫర్టిలిటీ అనేది చాలా మంచిది. దీన్ని తీసుకురావడం, దీని ద్వారా పిల్లలను కని కూడా చాలామంది సంతోషంగా ఉన్నారు. చెప్పండి మేడం, అంటే ఈ ఇన్ఫర్టిలిటీ ఇంత పెరగడానికి గల కారణం అంటే, ఒక 10 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఇన్ని కేసెస్ లేవు. మరి అవగాహన లేక బయటకు రాలేరు అనుకుందామా? ఏ విధంగా అయినా చూసుకున్నప్పటికీ ఇన్ని కేసెస్ లేవు. మరి ఇప్పుడు హ్యాపీగా ఉన్నారంటే అలా కూడా లేదు. కొంతమందికి ఇది ఫెయిల్ కూడా అవుతుంది. మరి ఇక్కడ మెయిన్ రీజన్స్ ఏంటంటారు? మెయిన్ రీజన్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ అవగాహన లోపం ఒకటి ఉంది. నేను చెప్పిందాను కదా ఇందాక, పిల్లల గురించి అని చెప్పి ఇవి ఉంటేనే మదర్కి కానీ ఫాదర్కి కానీ లేదా వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటారు. కాకపోతే ఇది అసలు ఎందుకు ఇంతగా పెరిగింది అని మనం చెప్పుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనం చిన్నపిల్లలప్పుడు మన అమ్మమ్మలు నానమ్మలప్పుడు కూడా ఆపరేషన్స్ అనేవి ఉండేవి. అవును. ఏం చేసేవాళ్ళంటే, మా నార్మల్ డెలివరీ అయినా కూడా పుట్టకుండా చిన్న ఆపరేషన్స్ అని చేసేవాళ్ళు. చిన్న ఆపరేషన్ చేసినప్పుడు ఏంటంటే, అప్పుడు టెక్నాలజీ తక్కువ కాబట్టి వాళ్ళు అప్పుడు ఏంటంటే ఇంట్లో వాష్రూమ్స్ ఉంటాయి, బట్ లెట్రిన్స్ అవి ఉండవు. బయటికి వెళ్తారు ఊరు చివరికి. అలాగా వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, బరువు వాళ్ళు వెళ్ళేటప్పుడు చెంబులు పట్టుకొని వెళ్తారు కదా. అవి పట్టుకొని వెళ్తే ఏంటంటే, ఆ స్టిచ్చెస్ ఏమి, చిన్న ఆపరేషన్ అంటే ఏం చేస్తారు, 2 లేదా 3 స్టిచ్చెస్ వేస్తారు. దానికి కూడా వాళ్ళు మినిమం 1 ఇయర్ వరకు ఏమి పట్టుకొనేవారు. అన్నం ప్లేట్ కూడా ఎదురుగా కలిపి పెట్టి ఆ ముద్ద తినటం కూడా అంత డెలికేట్గా చూసేవాళ్ళు. ఏంటంటే అప్పుడు టెక్నాలజీ వాళ్ళకి తెలీదు. అమ్మో మనకి ఒంట్లో కత్తులు పెట్టుకోసారు ఏదో అవుద్ది అన్న భయము. ఇప్పుడేంటి, పెద్ద ఆపరేషన్ చేయించుకుంటారు డెలివరీ అయిన తర్వాత, సాయంత్రానికే కొంచెం రిలీఫ్ అవుతారు. ఒక 7 days or 9 days ఉంటారు ఇంట్లో. ఆ తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు. అంటే వాషింగ్ అవి చేయకపోయినా చక్కగా చేరేసుకొని గ్యాస్ దగ్గర కుక్ చేసుకోవడం. అవి ఏంటంటే టెక్నాలజీ మారే కొద్దీ మన ఆలోచనలు మారుతున్నాయి. అదేవిధంగా ఒక మనిషికి పుట్టిన దగ్గర నుంచి ఎండ్ ఆఫ్ ది డే వరకు అన్నీ యూజ్ చేసుకునే టెక్నాలజీస్ వచ్చాయి. అందులో మన ఈ ఫర్టిలిటీ గురించి చెప్పుకుంటే, అసలు ఈ ఫర్టిలిటీ ఎవరు చేయించుకోవాలి, ఏ వయసు వారు చేయించుకోవాలి, అసలు ఇది సక్సెస్ అవుతుందా అని మనం చెప్పుకుంటే, ఈ ఫర్టిలిటీ చేయించుకోవడానికి కొంత ఏజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ మినిమం 40 or 45. ఓకే. అంటే ఇప్పుడు ఈ 25 years అంటే పెళ్ళైన 1-2 yearsకి వీళ్ళు చాలామంది చేయించేసుకుంటున్నారు మేడం. రీసెంట్గా కూడా నేను ఒక ఇంటర్వ్యూలో ఎక్కడ మాట్లాడుతున్నప్పుడు విన్నా, 25 years రీసెంట్గా పెళ్ళయింది ఆ కపుల్కి. వాళ్ళు ఏంటంటే కొంచెం అవ్వట్లేదు, 2 years అయింది పెళ్ళయి, పిల్లలు అవ్వట్లేదు అని చెప్పేసి ఫర్టిలిటీకి వెళ్తే తొందరగా పిల్లలు అయ్యారు. ఏంటంటే ఇందులో ఇంకోటి కూడా మనం చెప్పుకోవాలి. 25 years దగ్గర నుంచి మినిమం ఏం చేస్తున్నారంటే, మనం లేట్ మ్యారేజెస్ అని చూస్తున్నాం. అబ్బాయికి వచ్చేసి 50 సంవత్సరాలు 55 years ఉంటున్నాయి, అమ్మాయికి వచ్చేసి 20-25 ఉంటున్నాయి. ఆ అమ్మాయి హెల్దీగా ఉన్నా కూడా వాళ్ళిద్దరూ కలిసి న్యాచురల్గా వాళ్ళు గర్భం తెచ్చుకొని అప్పుడు పిల్లల్ని కనాలి అని అంటే లేట్ అవుతుందని చెప్పి అప్పుడు ఫర్టిలిటీకి వెళ్తే వెంటనే అతని స్పర్మ్ తీసేసి ఈవిడికి పెట్టేసుకొని ఈ విధంగా త్వరగా కనేయచ్చు అని చెప్పి, ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి, ఎవరైతే ఈ 25 years ఉన్నారో వీళ్ళు ఏంటి అని అంటే,
ఆల్రెడీ వీళ్ళు మెచ్యూర్ అయిన దగ్గర నుంచి కూడా వీళ్ళకి ఎగ్ రిలీజ్ అనేది కరెక్ట్గా ఉండకపోవడం, థైరాయిడ్స్ ఉండడం, అదేవిధంగా వీళ్ళ గర్భసంచి అనేది సరిగ్గా ఉండకపోవటం, గర్భసంచిలో అవి ఉంటాయి కదా ఆ వాల్స్ అనేవి కరెక్ట్గా ఉండకపోవటం, ఆ పైప్స్ అనేవి కొంచెం బ్లాకేజెస్ అయ్యి ఉండడం అలా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటి అని అంటే వీళ్ళు కొంచెం తొందరగా నిర్ణయం తీసుకుంటారు. ఓకే, అదొకటి. కొంతమంది ఏంటంటే మేము 18 ఇయర్స్కే పెళ్లి చేస్తారు. చేసిన దగ్గర నుంచి 6 ఇయర్స్ 5 ఇయర్స్ దాటితే పిల్లలు లేకపోతే కూడా వాళ్ళు మళ్ళీ పిల్లలు ఇంకా గారు అని ఫిక్స్ అయిపోతారు. వీళ్ళు ఇంకా ఫిక్స్ అవ్వటం. కొంతమంది ప్రెషర్ ఉంటుంది ఫ్యామిలీస్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి వాళ్ళ అత్తగారు ఉంటారు లేదా వాళ్ళ అమ్మగారు ఉంటారు. ఏంట్రా ఇంతవరకు నీ భార్య ఏమీ లేదు, ఏంటి మరి మా పరిస్థితి ఏంది, మేము బతికుండగానే మాకు కనీసం ఒక పిల్లగాడిన చేతిలో పెడితే చూసుకొని చేస్తాంరా అని చెప్పి వాళ్ళు ప్రెషర్ చేయడం వల్ల కూడా ఈ పనికి వెళ్ళాల్సి వస్తుంది. మేడం ఇంకోటి అంటే చాలామంది ఒక తొందరపాటులో చేసేస్తారు. చాలామంది దగ్గర ప్రాబ్లం ఏంటంటే అబ్బాయిలలో ఇప్పటికీ కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కొంతమంది అబ్బాయిలు యాక్సెప్ట్ కూడా చేయలేరు. ఇంత టెక్నాలజీ వచ్చిన జనరేషన్లో కూడా నా దగ్గర ఎందుకు ఫాల్ట్ ఉంటుంది, అమ్మాయి దగ్గరనే తప్పు ఉంటుంది, నా దగ్గర ఏముంటుంది అనే మైండ్ సెట్తోనే ఉంటారు. మరి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఈ పిల్లలు పుట్టడం అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి హెల్దీగా కనుక ఉంటే, సో అయినా కూడా పిల్లలు పుట్టలేదు అని అంటే అది అబ్బాయిలో అని చెప్పుకోవాలి. అసలు అబ్బాయిల్లో ఉంటుంది అని చెప్పుకోవడానికి రీజన్స్ ఏంటి, అసలు ఎలా గుర్తించాలని చెప్పుకుంటే మగవారిలో స్పర్మ్స్ రిలీజ్ అవుతాయి కదా. సో ఆ స్పర్మ్ కౌంట్ అనేది సరిగ్గా లేకపోయినా, అదేవిధంగా వచ్చే స్పర్మ్ ఏదైతే ఉందో అది హెల్దీగా లేకుండా, అంటే ప్రతి స్పర్మ్లో కూడా కొంత స్పర్మ్లో మనకు రిలీజ్ అయ్యే దాంట్లో హెల్దీగా ఉన్నది ఉంటుంది, అన్హెల్దీగా ఉండే స్పర్మ్ ఉంటుంది. సో హెల్దీగా ఉన్న స్పర్మే ఏదైతే ఉందో మన ఎగ్ అనేది హెల్దీగా ఉన్న స్పర్మ్నే లోపలికి రానిస్తుంది. ఇంకొకటి ఏంటి అని అంటే ఎగ్ కన్నా కూడా స్పర్మ్ త్వరగా దాని అంతటా అదే ఫైట్ చేసి ఎగ్ లోపలికి వెళ్ళాలి. ఓకే, అదేవిధంగా అన్హెల్దీగా ఉన్న స్పర్మ్ ఏం చేస్తుంది, ఈ ఎగ్గుని ఫైట్ చేసి లోపలికి వెళ్ళలేక అది అక్కడే ఫెయిల్ అయిపోతుంటుంది. అసలు ఈ స్పర్మ్ హెల్దీగా రిలీజ్ అవ్వాలన్నా, స్పర్మ్ కౌంట్ పెరగాలి అనన్నా ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే మగవారు మీరు ఆరోగ్యకరమైన తిండి తీసుకోవాలండి. స్మోకింగ్, డ్రింకింగ్ ఇవి స్టాప్ చేయాలి. అదేవిధంగా గుట్కాలు, పాన్ పరాకులు కూడా అసలు చాలామంది మరి భయంకరంగా తినేస్తారు. సో అవి తినటం వల్ల కూడా స్పెర్మ్ కౌంట్ పడిపోతుంది. ఇంకా బాడీలో పార్ట్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి. మా దగ్గరకు వచ్చే కేసెస్ చూసి మేము చెప్తున్నాం మీకు. సో అందుకని చెప్పి ఇది మగవారిలో ఉండొచ్చు, ఆడవారిలో ఉండొచ్చు. ఆడవారిలో చెప్పుకుంటే ఎలా ఈ ప్రాబ్లం అని కొంతమందికి ఏంటి అని అంటే థైరాయిడ్ ఉంటుంది. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా ఎగ్ అనేది రిలీజ్ అవ్వడం కొంచెం తగ్గుద్ది. కొంతమంది ఏంటి అని అంటే వాళ్ళు సరైన ఆహారం తీసుకోరు, స్ట్రెస్కి గురవుతారు. స్ట్రెస్కి గురైనప్పుడు మన హార్మోన్ బ్యాలెన్సింగ్ అనేది ఖచ్చితంగా కరెక్ట్గా ఉండదు. ఒక లేడీకి కానీ జెంట్కి కానీ హార్మోన్ బ్యాలెన్సింగ్ అనేది కరెక్ట్గా ఉన్నప్పుడే ఎగ్స్ కానీ స్పర్మ్ కానీ రిలీజ్ అవుతాయి. సో రిలీజ్ అయినవి కూడా హెల్తీగా ఉంటాయి. అప్పుడు త్వరగా పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి వచ్చేసి గర్భసంచి కూడా లేడీకి బాగున్నప్పుడే వాళ్ళు ఏదైతే ఉందో ప్రెగ్నెన్సీ అనేది మీకు కన్ఫామ్ అవుతుంది. గర్భసంచి కనుక మీకు వీక్గా ఉన్నా లేదా జారిపోయినట్టుగా ఉన్నా, అన్హెల్తీగా ఉన్నా, గర్భసంచిలో మీకు ఏమన్నా చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా మీకు ప్రెగ్నెన్సీ అనేది రావడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సో మేడం ఇప్పుడు ఎక్కువ మంది అంటే మేనరికాలు ఇప్పుడు తక్కువైనాయి కానీ ఒకప్పుడు బాగానే చేసుకునే వాళ్ళు, వాళ్ళ పిల్లలకి ఇప్పుడు చాలా మట్టుకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే చాలామంది ఏమంటారంటే వేరే కులాలలో చేసుకుంటే అది ఇంకా జీన్స్ మంచిగా ఉంటుంది అని అంటారు. అంటే నిజమేనంటే వేరే కులాలలో చేసుకుంటే నిజంగానే జీన్స్ గట్టిగా ఉంటుందా? వేరే కులాలలో చేసుకుంటే మంచిదా అని అంటే ఇది మంచిదే, బట్ కాకపోతే మన కల్చర్ కాదు ఇది. ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే లేడీస్లో కానీ జెంట్స్లో కానీ మేనరికాలని మనం చెప్పుకుంటే ఎప్పుడైతే జీన్స్ జనరేషన్గా అదే జీన్స్ వచ్చిందనుకోండి, పిల్లలు అనేది వాళ్ళు ఆరోగ్యంగా పుట్టరు. వాళ్ళకి అంగవైకల్యం, హ్యాండిక్యాప్స్ లాంటివి లేదా మైండ్ అనేది కరెక్ట్గా ఉండకుండా ఉండడం ఇలా పుడతారు. ఇంకొకటి ఏంటి అని అంటే ఆ పిల్లలు జీన్స్ పరంగా కూడా తక్కువ హైట్తో పుడతారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇయర్స్ బేబీ ఆర్ బాయ్ అనుకోండి, వాడు ఎలా ఉంటాడంటే 20 ఇయర్స్ వచ్చినా కూడా 10 ఇయర్స్ బాబులానే బేబీలానే కనిపిస్తారు. వాళ్ళు ఎదగరు. అదేవిధంగా వాళ్ళకి కొత్త ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న జనరేషన్లో ఏంటి కొత్త ప్రయోగాలు, కొత్త ఆలోచనలు, పిల్లలు కూడా
చూసి రమ్మంటే కాల్చి వచ్చే అంత టెక్నాలజీతో ఉన్నారు. మనమే నేర్చుకుంటున్నాం పిల్లల దగ్గర. నిజంగా. సో అలా మేనరికం ద్వారా మేనరికం ఎఫెక్ట్తో పుట్టిన పిల్లలు ఎలా ఉంటారంటే షార్ప్నెస్ అనేది ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఇంకేంటంటే స్కూల్కి వెళ్తారు, మేడం ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బనానా డయాగ్రామ్ వేసుకొని రా అని అంటే, ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారు, బనానాలో కూడా మనకు టైప్ ఆఫ్ బనానాలు ఉన్నాయి, కేరళ బనానా అని చెప్పి రకరకాల పేర్లు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, 4 రకాల బనానా డయాగ్రామ్స్ వేసుకొచ్చే అంత నాలెడ్జ్ ఉంది కొంతమంది దగ్గర. కానీ ఈ జీన్స్ లోపం వల్ల ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ మేనరికం వల్ల ఎఫెక్ట్ అయిన పిల్లలు బనానా ఒక డయాగ్రామ్ గీసుకొని వేసిస్తారు. అలా ఉంటుంది. ఇంకొన్ని కేసెస్లో ఎలా ఉంటుందంటే, ఆ పిల్లలకి హెల్త్ అనేది కూడా కొంచెం బాగా హెల్త్ ఇష్యూస్ బాగా వస్తుంటాయి. డిస్టర్బ్ అయి ఉండడం, ఫ్రీక్వెంట్గా ఫీవర్స్ రావడం, జలుబు, దగ్గు అనేది వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గుతూ ఉంటుంది. ఇది మేనరికం వల్ల వచ్చే ఎఫెక్ట్స్. కొంతమంది ఏంటి అని అంటే మేనరికం వల్ల ఎఫెక్ట్లు అనేవి కొంచెం తగ్గుతాయి కొన్ని కేసెస్లో. ఎలా తగ్గుతాయి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారనుకోండి, మీరు నేను మన గురించే చెప్పుకుందాం. నా కూతురు అనుకోండి మీరు. సో మీ నాన్నగారు వేరు, సో మా హస్బెండ్ వేరు. సో ఏంటంటే మీకు ఎలా వస్తుంది అంటే జీన్స్, మా డాడీ వేరు కదా, సో మా డాడీ జీన్స్ నాకు వచ్చింది అనుకోండి, మీకు కొంచెం తక్కువగా ఉంటుంది. అలా ఏంటంటే ఆ పుట్టే బేబీకి ఒకటే బ్లడ్ రాకుండా జనరేషన్స్ని బట్టి బ్లడ్ మారుతూ ఉంటే అది అనేది ఈ మేనరికం ఎఫెక్ట్, ఈ అంగవైకల్యం, ఈ మైండ్ అనేది కొంచెం తక్కువగా ఉండడం అవన్నీ రాకుండా ఉంటాయి. ఇది ఒక కేసెస్లో. ఇంకొక కేసెస్లో చెప్పుకుంటే, ఈ మేనరికం ఉన్న పిల్లలు ఏంటి అని అంటే తరచుగా వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి తొందరగా అటాక్ అవుతాయి బాడీకి. ఎక్కడైనా సరే ఏ చిన్నదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా బయటికి వెళ్తారు, వాళ్ళు వచ్చేసరికి వెంటనే సిక్ అవ్వడం, ఏదన్నా చిన్న బ్యాక్టీరియా ఏదన్నా అటాక్ అయినా వాళ్ళకి చర్మ సమస్యలు అలాంటివి కూడా తొందరగా వస్తాయి అలాంటి వాళ్ళకి. ప్రతి ఒక్కటి ఏదైనా సరే. ఓకే. సో మేడం, అంటే ఇన్ని రోజులు ఈ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఇవన్నీ లేవు, కానీ ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి. కానీ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ బేబీస్లో చాలామంది హెల్తీగా ఉంటారు. అంటే దానికి ఏమైనా స్పెషల్ రీజన్ ఉంది అంటారా? ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వెజిటేరియన్స్ ఉంటారు. సో అమ్మాయి కనుక వెజిటేరియన్ అయ్యుండి, అబ్బాయి కనుక సో అతను వేరే క్యాస్టు, ఆమె వేరే క్యాస్టు. సో వీళ్ళిద్దరూ వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వేరు, సో వేరు. బట్ కాకపోతే వీళ్ళిద్దరి మధ్య కనెక్ట్ అయింది ఏంటి, ప్రేమ, పెళ్ళి. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళ తిండి విధానం, జీన్స్ అన్నీ వేరుగా ఉంటాయి కాబట్టి సో ఇలా చేసుకున్న పిల్లలు కొంచెం బాగా తెలివిగా ఉంటారు, చురుగ్గా ఉంటారు, అన్నిట్లో యాక్టివ్గా ఉంటారు, కొత్త కొత్త ఆలోచనలనే వస్తుంటాయి వీళ్ళకి. కాకపోతే ఈ సిస్టమ్ మనలో లేదు, మన ఇండియాలో, ఫారెన్స్లో ఉంది. సో ఫారెన్లో కూడా ఇది సైంటిఫికల్గా ప్రూవ్ అయింది. సో మన ఇండియాలో కూడా దీన్ని ప్రూవ్ చేశారు. ఒక వెజిటేరియన్ని, ఒక నాన్ వెజిటేరియన్ని ఈ ఎగ్స్, స్పర్మ్ తీసి సో దాని ద్వారా ఒక బేబీని పుట్టించి ఎంత యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళ అసలు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళు అసలు మరింత కాలం బతకరా అని చెప్పి ఇవన్నీ మనకి రీసెర్చ్ చేశారు, సక్సెస్ కూడా అయ్యారు. ఓకే మేడం, ఓవరాల్గా అంటే ఈ ఇన్ఫర్టిలిటీకి ఆయుర్వేదిక్ పరంగా ఏమైనా మెడిసిన్స్ ఉంటాయా మేడం? అసలు ఈ ఇన్ఫర్టిలిటీ అని అంటే చెప్పాను కదండి, మినిమం 35-40 ఇయర్స్ లోపల వాళ్ళు ఈ ఫర్టిలిటీకి వెళ్ళినా కూడా సక్సెస్ అవ్వచ్చు, పిల్లల్ని కనొచ్చు. ఎందుకంటే 40 or 45 ఇయర్స్ దాటితే పీరియడ్స్ అనేవి ఆగిపోతాయి. సో ఆగిపోయినప్పుడు ఇంకెలాగంటారు పిల్లల్ని? కాకపోతే ఆగిపోయినా కూడా కనొచ్చు అని చెప్పి కొన్ని టాక్స్ వచ్చాయి, బట్ అవి ఫెయిల్, తెలియదు మనకి. సో కాకపోతే దీనికి ఆయుర్వేదంలో ఏంటి అని అంటే, మీరు స్టార్టింగ్ నుంచే అసలు ప్రాబ్లం ఏంటి, ఈ థైరాయిడ్కి వీటన్నిటికీ కూడా మీరు మెడిసిన్స్ వాడుకోవచ్చు. మన ఆయుర్వేదంలో దీనికి చాలా మంచి మందు ఉంది. పిల్లలు లేకుండా, హస్బెండ్లో ప్రాబ్లం ఉండి పిల్లలు పుట్టకుండా, భార్యలో ప్రాబ్లం ఉండి పిల్లలు లేక బాధపడి 10 సంవత్సరాలు ఏడ్చిన వాళ్ళు చాలామందిని చూసాము. సో వాళ్ళకి మనం ఈ ఆయుర్వేదంలో చాలా మంచి ట్రీట్మెంట్ ఇచ్చాము. వాళ్ళు పిల్లల్ని కానీ న్యాచురల్గా పిల్లల్ని కానీ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే న్యాచురల్గా తెచ్చుకుంటేనే ఏదైనా మనకు బాగుంటుంది. ఇంకోటి ఏంటి అని అంటే, ఈ ఫర్టిలిటీకి వెళ్ళినప్పుడు కొంతమంది ఆలోచనలు ఏంటంటే వేరే వాళ్ళవి కూడా తనకి చేస్తారు అని చెప్పి భయపడుతున్నారు. సో అలాంటివి ఉంటాయి అని భయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే, మన ఆయుర్వేదంలో దీనికి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. మన ఆయుర్వేద మెడిసిన్స్ వాడిన వాళ్ళు ఈ ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకొని పిల్లలు కానీ సంతోషంగా ఉన్నారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, అంటే ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ఒక మంచి వీడియో అని చెప్పుకోవచ్చు. బికాస్ ఇది చాలామందికి తెలియకుండా మనము ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతూ ఉంటాం.
కొంచెం టైం ఇవ్వండి. అట్లీస్ట్ ఒక 30 వచ్చేంత వరకైనా మనం వెయిట్ చేసి అసలు నిజంగా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉందా అని తెలుస్తుంది. అండ్ అలాగే మేనరికాలలో ఇప్పటికీ ఇంకా చేసేవాళ్ళు ఉంటే కొంచెం తగ్గించడానికి ప్రయత్నించండి. ఫ్యూచర్ జనరేషనే వాళ్ళని మనం కాపాడాలి కాబట్టి కొంచెం అది తగ్గించడానికి ప్రయత్నించండి. సో మీకు దీనికి సంబంధించింది ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి ఒకసారి కాల్ చేసేయండి, ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు. ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తుండండి క్యూబ్ టీవీ.